సరే, ఇప్పుడు అలహాబాద్ హైకోర్టులో న్యాయవాది ఎవరైతే రామ్ మనోహర్ నారాయణ గారు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. బట్టలు లాగినా కూడా, వక్షోజాలను తాకినా కూడా అది నేరం కిందకి రాదు అని చెప్పడం మనం చూసాం. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? నిజంగానే అది నేరం కాదా బట్టలు లాగిన ఈ రకంగా చేస్తే? ఇప్పుడు కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు వివాదాస్పదం అవుతున్నాయి. చాలా కోర్టుల్లో చాలా రకాలుగా తీర్పులు. ఇంతకుముందు సహజీవనం తప్పు కాదన్నారు. దాని ఫలితంగా ఏమైందంటే భర్త కానీ భార్య కానీ విడాకులు తీసుకోకుండా ఉండగానే వీళ్ళు వేరే వేరే నచ్చిన వ్యక్తులతోటి తిరిగేస్తున్నారు, ఓపెన్గా తిరుగుతున్నారు. ఎందుకంటే కోర్టు తీర్పు అనుకూలంగా ఉంది. అంటే కోర్టు దృష్టిలో తప్పు కాదు కదా, కేసు పెట్టకూడదు కదా. ఇదివరకు ఏంటంటే భార్య ఉండగా ఆవిడకు విడాకులు చేయకుండా ఇంకో రకంగా నువ్వు అడల్టరీ చేస్తే, వ్యభిచారం కిందగా చేస్తే దాన్ని కేసు పెట్టేవారు. ఇప్పుడు లేదు. ఇలాగ కోర్టులు తీర్పు ఇవ్వడం సమాజాన్ని అభివృద్ధి చేసినట్టుగానా, సాంప్రదాయాలని విలువల్ని కాపాడినట్టుగానా అంటే క్వశ్చన్ మార్క్ మనం మాట్లాడలేం. ప్రస్తుత పరిస్థితులను బట్టి అంటారు, కానీ సమాజంలో విలువలు పోతున్నాయి. అందరూ కూడా ఓపెన్గా బరితెగించేస్తున్నారు. సో అది పక్కన పెడితే ఈరోజు విషయానికి వస్తే ఒక 11 సంవత్సరాల అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయి ఛాతీని తాకి ఆ అమ్మాయి బొందు ఇప్పడానికి ట్రై చేశాడు. ఇది కేసు తాలూకు పర్టికులర్స్. ఇదేంటంటే ఉత్తరప్రదేశ్లో ఒక కుటుంబంలో ఫంక్షన్కి వెళ్ళి తల్లి కూతురు వస్తుంటే 2021 సంవత్సరంలో జరిగింది. 2021 సంవత్సరంలో జరిగింది. వాళ్ళు కాస్గంజ్ అనేటువంటి ప్రాంతం వాళ్ళ ఊరు. ఆ ఊరిలో వెళ్ళి వాళ్ళిద్దరూ తల్లి కూతుర్లు వస్తుంటే అదే గ్రామానికి చెందినటువంటి 2 వ్యక్తులు బండి మీద వెళ్తూ పిల్లల్ని ఎందుకు నడిపించుకుంటూ తీసుకెళ్ళడం, ఎక్కించుకుని ఇంటి దగ్గర దింపేస్తామని అన్నారు. ఊర్లో వ్యక్తులే కదా, 11 సంవత్సరాల అమ్మాయి కదా. ఆ అమ్మాయికి ఏమీ ముక్కుపచ్చలారని తను ఎక్కించి కూర్చోబెట్టుకుని ఇద్దరు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఇష్టం వచ్చిన చోట తాకడం అవి చేశారు. కొంత ఒక కలవట దగ్గరికి వచ్చేది, కొంచెం నిర్మానుష్య ప్రదేశం వచ్చేటప్పటికి ఈ బండిని ఆపేసి ఈ అమ్మాయిని బ్రస్ట్ మీద చేతులు వేయడం, ఆఖరికి కిందకి తీసుకెళ్ళిపోయి పంజాబీ పైజమా నాడాన్ని లాగడం, ఇవన్నీ చేస్తే ఆ పిల్ల కొంచెం గగ్గోలు పెట్టేటప్పటికి చుట్టుపక్కల వచ్చి వీళ్ళు జారుకున్నారు. తల్లి కూతురు వెళ్ళి ఆ నెక్స్ట్ డే నాడు కేసు పెట్టారు. కేసు ఏమో రేప్ కేసు కింద, అత్యాచార యత్నం కింద కేసు పెట్టారు. కేసు పెట్టాక వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. నిందితులు అచ్చలా రేపు ఏమీ చేయలేదు, మా మీద ఎందుకు కేసు అనేసి. దాన్ని సదరు నారాయణ మిశ్రా జస్టిస్ ఆయన కేసు చేసి ఆయన కొన్ని విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలే విచిత్రంగా ఉన్నాయి. అంటే జనరల్గా తీర్పు పట్ల ఎవరు కూడా మాట్లాడకూడదు, అదొక నిబంధన ఉంది. నచ్చకపోతే పైకోర్టుకి వెళ్ళడం తప్ప తన తీర్పుని విమర్శించకూడదు. అయినప్పటికీ సుప్రీంకోర్టు విమర్శించింది కాబట్టి సద్విమర్శ కింద చేస్తున్నాం కాబట్టి దాన్ని ఇక్కడ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏమని తీర్పు ఇచ్చారంటే ఆ నిందితులకి ముందస్తు ప్రీ ప్లాన్డ్ చేసుకుని ఉండాలి రేప్ చేయాలంటే. అంటే ఎవడైనా ముందుగా వచ్చి ఆ అమ్మాయిని రేప్ చేయాలని ముందుగా అనుకుని వెళ్ళాలా? ఆ అమ్మాయి కనబడింది, ఒంటరిగా ఉంది, టక్మని అటెంప్ట్ చేశాడు. అలా చేస్తే కాదనేది అందులో భావం. రెండోది, ఈ అమ్మాయిని నా వ్యవస్థను ఏమైనా చేశారా, వ్యవస్థను చేయడం ఎవరైనా చూసారా అన్నదో క్వశ్చన్ అక్కడ అయిన దాంట్లో. ఇవేమీ చేయలేదు కాబట్టి అతను నిందితులకి ఆ రకమైన అత్యాచార యత్నం అన్న కేసు పెట్టకూడదు. అత్యాచారం జరగలేదు, వాళ్ళకి ఉద్దేశం లేదు కాబట్టి మోటివ్. లైంగిక వేధింపుల కింద కేసు పెట్టండి. అంటే అంత తీవ్రమైనటువంటి శిక్ష అక్కర్లేదు, చిన్న తరహా కేసు మామూలు దాంట్లో పెట్టండి అని చెప్పి హైకోర్టు వాదనలన్నీ విన్నాక జడ్జిమెంట్ని రిజర్వ్ చేసుకున్నాక జడ్జిమెంట్ రిజర్వ్ చేసిన 4 నెలల తర్వాత తీర్పు ఇవ్వడం జరిగింది. ఫర్ జడ్జిమెంట్ అని వేసుకుని అలా వాయిదాలు వేసుకుంటూ 4 నెలల తర్వాత. ఇది అనేక రకాల అనుమానాలకు తావిచ్చింది. సో ప్రపంచమంతా నివ్వెరిపోయింది. ఏంటి ఇంకా స్త్రీలకు భద్రత ఎక్కడది? ఇప్పుడు ప్రతి ఓడు కూడా అదే పెడతాడు. రేపు పొద్దున్న ఇంకో కేసు వస్తే అది ఏమన్నా వ్యవస్థను చేసి చూసారా, ప్రీ ప్లాన్డ్ ఏమన్నా ఉందా అతనికి? వాళ్ళ ఉద్దేశం లేదు కదా, పలానా కోర్టు తీర్పిచ్చింది కాబట్టి మా కేసులో కూడా మా క్లయింట్కి కూడా అలాంటి ఉద్దేశం లేదు అని చెప్పి కోర్టులో పెడితే ఈ తీర్పును ఉదహరించుకుని కేసులు పోతాయి కదా. సో
స్త్రీలకు రక్షించవలసినటువంటి కోర్టులు ప్రభుత్వాలు రక్షించకపోవచ్చు, కోర్టులు బాసటగా నిలవాలా దానికి. కోర్టులు ఇలాంటి తీర్పు ఇవ్వడం పట్ల మేధావులు కానీ, అక్కడ న్యాయ నిపుణులు కానీ, ప్రజలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఉవ్వెత్తున ఉద్యమం చేసే మార్చి 17 వరకు వచ్చింది జడ్జిమెంట్ చేసి. మార్చి 24వ తారీఖున ఒక న్యాయవాది కూడా కోర్టులో ఫైల్ చేశాడు, సుప్రీంకోర్టులో. ఓకే. ఫైల్ చేసినప్పుడు కూడా సుప్రీంకోర్టు కూడా ప్రాథమిక దశలో తిరస్కరించింది దీన్ని, పిటిషన్ తీసుకోవడానికి. దాంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈయన సంజీవ్ ఖన్నా గారు ఆయన కలగజేసుకుని దాన్ని సుమోటోగా తీసుకున్నారు. సుప్రీంకోర్టు కూడా పక్కన పెట్టేసింది, బాలా త్రివేదిగా ధర్మాసనం పక్కన పెట్టేస్తే అక్కడ ప్రజా సంఘాలు దివి చూసుకుని ఒకసారి తీర్పు చూసి, ఈ తీర్పులో సున్నితత్వం ఎక్కడుందయా, మొరటుతనం, మానవత్వం ఎక్కడుంది, మొరటుతనం తప్ప ఇంకేమీ లేదు, నువ్వు జడ్జిమెంట్ వాదనలు అయిపోయాక జడ్జిమెంట్ 4 నెలల తర్వాత ఇచ్చేవంటే అనేక రకాల అనుమానాలు కలుగుతున్నాయి అని చెప్పి సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుని ఈ తీర్పును సస్పెండ్ చేసింది. ఫస్ట్ స్టే ఇచ్చింది, సస్పెండ్ చేయడం అంటే స్టే ఇచ్చింది, ఈ తీర్పును అమలు జరపకూడదు. రెండోది, మిగతా న్యాయవాదులు కూడా ఈ తీర్పుని మిగతా కోర్టులో దీని ప్రకారం మాకు కూడా బెయిల్ ఇవ్వండి అని చెప్పి అడగకూడదు, ఇది తీర్పు కింద మీరు భావించకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయి అక్షంతరేసింది. ఇక్కడ జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అది చూడాలి. అసలు పోక్సో యాక్ట్ చట్టం కిందే రాదనేసి కింద కోర్టు ఇచ్చింది. అందులో పెట్టింది ఏంటంటే 376 కేసు కట్టారు ఐపీసీ ప్రకారం. ఇది 2021లో జరిగింది కాబట్టి 511 కింద కేసు కట్టారు. అలాగే పోక్సో చట్టం 18 కింద కేసు పెట్టారు. ఇలా కేసులు పెట్టకూడదు, 356 కింద కేసు కట్టండి, 376 కాదు, 376 అంటే అత్యాచార యత్నం, 356 కింద కట్టండి అంటే దీనికంటే కొంచెం తక్కువ ఉన్నది లైంగిక వేధింపుల కింద, ఆ రకంగా పెట్టండి. పోక్సో చట్టం 18 కింద కాకుండా 9 కింద కట్టండి అని చెప్పి కోర్టు కొన్ని డైరెక్షన్లు ఇచ్చింది. దాని ప్రకారం చూసుకుని ఇతను రేప్ కేసు కింద లెక్కలోకి రాదని. సో ఏదేమైనా ఇలాంటి తీర్పులు రావడం అన్నది చాలా బాధాకరం. న్యాయమూర్తులకి జవాబుదారీతనం లేదు ఈ దేశంలో, హైకోర్టు నుంచి వచ్చేటువంటి వ్యక్తులకి. ఇదే ఒక జిల్లా జడ్జి కానీ కింద స్థాయి వ్యక్తులు కానీ ఇస్తే ఈ పార్టీకి సస్పెండ్ అయ్యేవాళ్ళు, ఎంత ఉద్యమం. బట్ దురదృష్టవశాత్తు ఏంటంటే హైకోర్టులోకి వచ్చాక హైకోర్టు న్యాయమూర్తుల్ని ఎవరు కూడా ఏ రకంగా యాక్షన్ తీసుకోలేరు, సస్పెండ్ చేయలేరు. ఎందుకంటే మొన్న కేసులో చూసుకున్నారు ఏం చేసింది సుప్రీంకోర్టు, ఆ పైకోర్టు కాబట్టి ఆ కేసుని అమలు జరగకుండా చూడగలిగింది తప్ప ఇతని మీద ఏమైనా యాక్షన్ తీసుకుందా? అలహాబాద్ కోర్టుకు పంపించేసింది.